ఓం నమ శివాయ. ఇప్పుడు మనం బండి మంకాలమ్మ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కాళీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలా ఉన్నాయో చూద్దామా మరి. ఇప్పుడు కొంచెం నేను హిస్టరీ అనేది చెప్తానన్నమాట. ఈ బండి మంకాలమ్మ టెంపుల్ కెంపేగౌడ బెంగళూరును నిర్మాణం చేయక ముందు నుండి ఉందంట ఈ టెంపుల్. ఇప్పుడైతే ఇక్కడ మహాచండీ యాగం అయితే జరుగుతుంది. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ యాగం అయితే చేస్తున్నారు, అంటే హోమం అన్నమాట. ఇప్పుడు మనము పూర్వకాలంలోకి వెళ్దాము. అంటే బండి మంకాలమ్మ ఎలా వెలిసారు ఇక్కడ అనేది తెలుసుకుందాము. 1509లో నంజమ్మ అనే ఒక అమ్మాయికి ఇక్కడ మేకలు కాస్తుంటే ఆ అమ్మాయికి ఒక ధ్వని అనేది వినపడింది. నేను ఇక్కడ మహాకాళిని ఉన్నాను, నాకు పూజలు చేయండి అని ఒక ధ్వని అనేది వినపడింది. ఇక్కడ ఆ అమ్మాయి కేర్ చేసింది, ఎవరోలే మాట పట్టిస్తున్నారు అని అనుకుందనమాట. తర్వాత ఇంకొక రోజు కూడా అలాగే వినపడింది. అప్పుడు గ్రామంలో ఉండే వాళ్ళందరికీ చెప్తుంది. అప్పుడు అందరూ వచ్చి ఇక్కడ చూస్తారు. చూసినప్పుడు 3 అడుగుల ఎత్తులో అమ్మవారైతే కనపడతారనమాట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. బండలో వెలిసింది కాబట్టి బండి మంకాలమ్మ అనే పేరు అక్కడ పెట్టుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అమ్మవారిని అయితే అందరూ కొలుచుకుంటున్నారు, బండి మంకాలమ్మ అని. ఇక్కడ సుమారు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, దేవతలు అయితే ఉన్నారు ఇక్కడ. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. చిన్న చిన్న టెంపుల్స్. ఇక్కడైతే మునేశ్వర స్వామి, తర్వాత కాటేరమ్మ, తర్వాత ఇక్కడ ఒక స్వామి. అలాగే ఇలా మెట్లు దిగి కిందకి వెళ్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వస్తారు. ఇక్కడైతే కవడే శాస్త్ర జరుగుతుంది. దిష్టి దోషాలు ఉంటే పోతాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మన ఇంటికి ఏమన్నా చెడు దృష్టి ఏమన్నా ఉంది అంటే ఇక్కడ తాయెత్తులు ఇస్తారు, ఒక ఇంటికి కట్టుకోవడానికి ఇస్తారు అలా. అలాగే ఇక్కడ తీర్థము, కుంకుమ అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. తర్వాత ఇక్కడైతే నేను దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. నవరాత్రిలో 2nd డే కాబట్టి నేను వచ్చిన రోజు, అందుకోసం నేను ఇక్కడ నిమ్మకాయల దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏమైనా కావాలని అనుకుంటే షార్ట్స్లో పెట్టి ఉంటాను, చూసుకోండి. ఇక్కడ నిమ్మకాయల దీపాలు వెలిగించినట్లుంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఈ అమ్మకు చాలా ఇష్టమైనది ఏమన్నా ఉంది అంటే ఇక్కడ నిమ్మకాయల దీపాలు, అలాగే బెల్లం దీపాలు వెలిగిస్తారు. అమ్మకి మనం దగ్గర కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నిమ్మకాయల హారతి, అలాగే బెల్లం హారతి కూడా ఇస్తారు అమ్మవారికి. ఇక్కడ వచ్చి బీగాలు ఎందుకు వేస్తారు అని అంటే, ఇక్కడ అమ్మవారికి వచ్చి ముక్కొని బీగాలు వేస్తే మనకి ఎవరైనా మన మీద పదే పదే గలాట వచ్చి పదే పదే మన మీదకి ఎవరైనా వస్తే, అంటే ఏమైనా చెడు ఉన్నట్టయితే వచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ వచ్చి బీగాలు, వాళ్ళ పేరు తలుచుకొని ఇక్కడ బీగాలు వేస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. నాకు తెలిసింది చెప్తున్నాను. తర్వాత గర్భగుడిలో మనం దీపాల హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చి నేను ఇలా వీడియో అయితే చేసుకున్నాను అనమాట. తర్వాత బయట మనకి హారతి ఇమ్మని వాళ్ళకి చెప్తే హారతి అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే కోరికల రాయి ఉంటుంది. ఈ రాయి దగ్గర మనము ఒక 5 నిమిషాలు మన కోరిక కోరుకొని అక్కడ మనం చేతులు పెట్టామంటే అది అనేది మనకి నెరవేరినట్లయితే ఆ చేతులు అనేది ముందుకు వెళ్తాయి అన్నమాట, లేకపోతే లేదు అని ఇక్కడ వారి నమ్మకం. ఇది కోరికల రాయి అన్నమాట. ఇది మన అంతలక్క ఉంటుంది ఆంధ్రాలో,
అంతా కూర్చొనేది ఉంటుంది, కానీ ఇది మాత్రం చేతులు పెట్టేది. తర్వాత ఇక్కడ త్రిశూలం అనమాట. ఈ త్రిశూలం దగ్గర నిమ్మకాయలతో దిష్టి తీసి ఆ త్రిశూలానికే గుచ్చితే అప్పుడు మనకున్న దిష్టి తక్కువైపోతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. తర్వాత మనకి దిష్టి ఏమైనా ఇంకా చాలా ఉంది అంటే ఇక్కడ కోడితో దిష్టి తీస్తారు, గుమ్మడికాయతో దిష్టి తీస్తారు, అలాగే కవడే శాస్త్ర అంటే గవ్వలేసి శాస్త్రం చెప్తారు ఇక్కడ. అలాగే మనకేమన్నా అంటే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే పసుపు నీళ్ళ స్నానం కూడా చేస్తారు. ఇలా చాలా చాలా ఉన్నాయి. కోడిగుడ్డు, కుండ ఇలాంటి వాటిలతో అన్నిటితోనూ ఇక్కడ దిష్టి అనేది తీస్తారనమాట. అమ్మవారైతే ఇక బెంగళూరులో హీరోయిన్లు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చే తీరుతారు. అంత పవర్ఫుల్ అమ్మ ఈ బండి మంకాలమ్మ, చాలా చాలా పవర్ఫుల్. మనం ఒక్కసారి ఏమైనా కోరుకుంటే అది అట్లాగే నెరవేరుతుంది. అంతా ఆ తల్లి దయ. ఈ 11 రోజులు అమ్మవారికి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వమని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జగాలేలే జగన్మాత, అమ్మకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. నా వీడియో చూసిన వాళ్ళైతే ఒక్కసారి ఈ బండి మంకాలమ్మ టెంపుల్కి అయితే రండి, వచ్చి మీరే చూడండి ఈ అమ్మవారి పవరు, ఈ అమ్మవారి ఎంతగా మన చుట్టూ ఉంటారు అనేది. ఈ అమ్మ దగ్గరకు వస్తే ఇంకా మనకి ఏ దృష్టి దోషము ఉండదు, ఏ చెడు కళ్ళు మన మీద పడవన్నమాట. మనల్ని రక్షిస్తుంది. మన నండు శ్రీనివాస్ గారు చెప్తారు కదా, మనం అమ్మవారి గొడుగు కిందకి వెళ్ళినట్లే అని. అలా మనం ఈ టెంపుల్కి ఒక్కసారి వచ్చినామంటే ఇంకా అమ్మ మనల్ని మర్చిపోదన్నమాట. మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. అమ్మ బండి కాలమ్మ అని అనుకుంటే చాలు, మనస్ఫూర్తిగా ఒక్కసారి ఇంకా అమ్మ మన వెంటే ఉండి మనల్ని చూసుకుంటుంది. అంత పవర్ఫుల్ అమ్మ. ఇది నేను నిజంగా చెప్తున్నాను, నాకు జరిగింది కాబట్టే చెప్తున్నాను. ఇకపై నేను చెప్తున్నానని కాదు, మీరు ఒక్కసారి వస్తే తెలుస్తుంది ఈ అమ్మ ఎంతటి పవర్ఫుల్ అమ్మ అనేది. ఇక అయితే మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక బయటకు వచ్చి ఇంకా వీడియో చేసుకొని, అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది 11 రోజులు. అంటే నవరాత్రి స్పెషల్ అనేసి అన్నదానం చేస్తున్నారు. లేకుంటే రోజు ప్రసాదం అనేది కంపల్సరీ ఉంటుంది. శుక్రవారం, ఆదివారం, మంగళవారం అమ్మకి ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. అమ్మవారి అభిషేకం నీళ్ళు మన మీద కూడా వేస్తారు. చాలా చాలా పవర్ఫుల్. ఒకసారి వెళ్ళి రండి, మీకే తెలుస్తుంది. సబ్స్క్రైబ్.